ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలా బాధాకరమైన విషయం. మాకు నాన్నగారు వాళ్ళ ఊర్లో ఏడుకొండలు అనే అతని పేరు, ముగ్గురు అన్నదమ్ములు. చక్కగా ముచ్చటైన సంసారం చక్కగా బాగుంది. కొడుకు చక్కగా చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. పాప మ్యారేజ్ అయిపోయింది. ఆయన ఇల్లరికం తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. అంత బాగుంది. ముగ్గురు అన్నదమ్ములు కూడా చక్కగా అంత మంచివాళ్ళు. ఎవరి జోలికి వెళ్ళటం కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ ఏవి ఉండవు. ఒక మనిషి చనిపోయినప్పుడు అండి, ఆ మనిషి గురించి గొప్పగా చెప్పాలి ఎవరైనా. ఏమని అంటే, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరితోనూ ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చుకోరు, చాలా మంచివాడు, పోయినవాడు ఇంకా మంచివాడు, ఇలా చెబుతుంటే వాళ్ళ గురించి చాలా గొప్పగా అనిపిస్తుంది కదండి. ఈ రోజుల్లో పోయాడు రా వెధవ, వాడు అలాగే పోవాలిరా, వాడు అసలు ఎదవరా, భూమికి బారునరా అనే మాటలు వింటున్నాం తప్ప ఇలాంటివి వినం. ముఖ్యంగా మా నాన్నగారు కూడా ఏ మనిషిని కూడా చెడ్డ వ్యక్తిని ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే ఆ ఊర్లో చెడ్డవాళ్ళు చాలా అరుదుగా, చెడ్డవాళ్ళు అసలు లేరు, ఉన్నా ఒకళ్ళిద్దరు అరుదుగా కనిపిస్తుంటారు. మా ఊరు గొప్పతనం అది. ఒక దొంగతనాలు చేయటం కానీ, లేకపోతే ఒక కబ్జాలు చేయటం కానీ, లేకపోతే ఒక ఇది చేయటం కానీ ఎక్కడో రేర్గా ఉన్నారు మనుషులు. ఈ మధ్యన కొన్ని పార్టీల వల్ల మనుషులు తయారై అలా వచ్చారే తప్ప, మామూలుగా అయితే వసతాగా మా ఊరంతా చాలా ప్రశాంతమైన ఊరు. గొడవలు కానీ, తగాదాలు కానీ, కర్రలతో కొట్టుకోవడాలు, హింసించుకోవడాలు అలా చాలా తక్కువ అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడైతే పార్టీల కోసం ఏమో కొట్టుకోవాలి కదా అని కొట్టుకోవడమే తప్ప ఊరంతా చాలా ప్రశాంతంగా చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి ఊర్లలో మనుషులు చాలా మంచితనంగానే పెరిగారు అందం. మేము ఆ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళమే కాబట్టి ఇలాంటి ఆయన చనిపోవడం జరిగింది మార్నింగ్. కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోతున్నప్పుడు ఆ బాధ ఆ కుటుంబానికి ఎంత ఉంటుందంటే చెప్పడానికి ఉండదు. కానీ నేను ఒకటి చెప్తాను, ఏ బంధువైనా లేకపోతే బయట వాళ్ళైనా ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషిని భుజాన మోయటానికి, ఆ మనిషిని చుట్టానికి ఎక్కడెక్కడి నుంచో పరుగుల మీద వచ్చేస్తుంటారు. అవునా? ఆఖరి చూపు చూసుకోవాలి, ఆఖరి చూపు చూడాలి, వాళ్ళు వస్తున్నారు, ఆ మనిషిని అట్టి పెట్టాలి, తీసుకెళ్ళిపోయేదాకా కూడా ఆ మనిషి బలన వాళ్ళు వస్తున్నారు, ట్రైన్ దిగారు, బస్సు దిగారు, ఫ్లైట్ దిగారు, ఆపుదాం అని అట్టి పెడతారు. అంటే నేను చెప్పేది తప్పో కరెక్ట్ కూడా మీరు చెప్పండి, నా మాట వెనక్కి తీసుకుంటాను. కానీ ఆ మనిషి బతికున్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి ఇబ్బంది ఉందంటే, ఇదే 600-700 మంది బంధువులు ఉన్న ఏ మనిషికైనా, అరే నీకేదైనా కష్టం వస్తే మమ్మల్ని తలుచుకో, వెళ్ళిపోదాం పదా, నిన్నెవడన్నా అంటే మేమున్నాం పదా, నేను చూసుకుంటాను పదా, నీకేదన్నా బాధ కలిగితే చెప్పు, మా ఇళ్ళకి రా, మేము నెత్తిన పెట్టి చూసుకుంటాం, నీకే కష్టం వచ్చినా మమ్మల్ని తలుచుకో, మేము ప్రత్యక్షం అవుతాం, నీ ఇంట్లో ఎన్ని రోజులున్నా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్తాం, నీకు ఇబ్బంది అనేది కలిగించాం అని చెప్పే బంధువు ఒక్కళ్ళు ఉన్నారంటారా? ఒక్కళ్ళు ఉండరు. అదే వీళ్ళ గురించి చెప్పట్లా, మామూలుగా మనుషులు చనిపోతే మనస్తత్వాలు చెప్తున్నాను, చనిపోయినప్పుడు మనస్తత్వాలు చెప్తున్నాను. అదే కనుక పాడి మొయ్యాలి అంటే మాత్రం ఎవరైనా సరే రెడీ అయిపోతారు. ఎందుకంటే చెప్తారు కదా, పాడి మోస్తే పుణ్యం, పాడి మోసిన వాళ్ళకి పుణ్యం దక్కుతుంది, చేసిన పాపాలు పోతాయి, అలాంటివి కంపల్సరీగా చేయాలి అనగానే ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ పోటీ పడుతుంటారు. అసలు పూలు చేస్తారు, జల్లుతారు, రోడ్ల మీద అంతా ఊరేగింపులకి వెళ్తారు, చేస్తారు. అదే ఆ మనిషి బతుకున్నప్పుడు ఆ దోవలో పోతూ పలకరించేవాడు ఒకడు ఉండడు. నీకేంట్రా దిగులుగా ఉన్నావు, కష్టంగా ఉందా, దాని దీంట్లో 600-700లో ఒక్క 10 మంది అయినా కూర్చునే వాళ్ళు ఉండరు. ఇతని గురించి కాదు, మామూలుగా జనరల్గా ఎవరిళ్లలో అయినా మనస్తత్వాలు చెప్తున్నాను. దిగులతో ఆ మనిషి కృంగిపోవాల్సిందే తప్ప ఈ ఇంత జనాలు ఒక్క 10 మంది అన్నా ఎవరి వెనకాల నేను నిలబడితే హార్ట్ అటాకులు తగ్గుతాయి, ఆత్మహత్యలు తగ్గుతాయి, దిగులు పట్టాలు తగ్గుతాయి, ఆ కుటుంబం ఒంటరి తవ్వకుండా తగ్గుతాయి. ఈ రోజు మనం ఆయన చనిపోయిన రోజు ఇల్లంతా మనుషులు అందరూ ఉంటాం. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఎవ్వరం కనిపించం. ఒంటరిగా కుటుంబం ఒక్కతే కూర్చుని ఏడుస్తూ ఉండాలి. అవునా కదా? అదే పరిస్థితి. అదే కనుక మేము వచ్చేదాకా ఆగండి, ఆఖరి చూపు చూస్తాం, మేము వచ్చేదాకా ఆగండి, ఆఖరి చూపు చూస్తామని ప్రతి చోట మనం అట్టి పెడుతుంటాం బాడీని.
చనిపోయిన వాళ్ళ ఇళ్ళలో. అదే ఆ మనిషికి ఏ ఇబ్బంది కలిగినా మాకు ఫోన్ చేయండి, మేము వచ్చేస్తాం. ఆ మనిషికి ఏ ఇబ్బంది కలగకూడదు. వాడు నా అన్న, నా తమ్ముడు, నా బావమరిది, నా నా మామయ్య, నా అది అని ఎవరన్నా చెప్పుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇట్లాంటి పద్ధతులు మారాలి అని నా ఉద్దేశం అండి, అంతకంటే ఏం లేదు. నేను అన్నదాంట్లో ఏమైనా తప్పుంటే కామెంట్లో చెప్పండి. ఏమంటారు చెప్పండి. కుటుంబంలో మనం రిటైర్మెంట్ వయసుకు వచ్చే దగ్గరలో పడుతున్నప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. నిన్ను నమ్ముకుని నిన్ను ఇచ్చేసుకుని నీ కుటుంబాలను వదిలేసి మీకోసం వస్తున్నప్పుడు నా భార్య పరిస్థితి ఏంటి, నా భార్య నా తదనంతరం ఎలా బతుకుతుంది, ఎలా ఉంటుంది, నేను లేకపోతే అది ఒంటరిది అయిపోతుందని ప్రతి మగవాడు ఆరోగ్య విషయాల్లో కానీ తన పర్సనల్ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి. ఆ మనిషికి తోడు ఎవరు ఉంటారు చెప్పండి, ఎవరుంటారు? ఈ రోజులు ఫోన్లు వచ్చాయి కాబట్టి ఈ కాలక్షేపాలు చేస్తున్నారు కొంతన్నా. ఇంకోటి ఏంటంటే ఆ ఊరి గురించి చెప్పాలి అంటే చెడ్డ వ్యక్తి అనేవాడు లేడండి. ఈ మధ్యకాలంలో ఏదో చిన్న వాళ్ళు, ఏదో మా బాబాయ్ కూతురు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తుంటే దాని వెనకాల తిరిగి ఈ బచ్చగాళ్ళు లాంటి వాళ్ళు ఏర్పడి చిన్న తప్పుడు పనులు చేయటం, లేదా తోట తగలబెట్టమంటే తగలబెట్టడం, మొక్కలు ప్రొక్కలినర్లతో పీకేంటారంటే పీకేయటం, దానికోసం ఏదో చిన్నగా డబ్బులు కక్కుర్తి పడి దాని వెనకాల తిరిగే వాళ్ళంతా చిన్నగా ఏదో వాళ్ళు కూడా పాపం వాళ్ళు సొంతంగా చేసిన పనులు కాదు, ఇట్లాంటివి చేస్తారే తప్ప ఆ ఊర్లో ఎవరన్నా తగలపెట్టుకోవడం కానీ, ఆ ఊరిని ఎవరైనా గొడవలకి పోవడం కానీ, ఏదైనా దొంగతనాలు చేయటం కానీ, ఎవరైనా గొడవలు పట్టడం కానీ ఇట్లాంటివి అస్సలు లేకుండా ఉన్న ఊరండి మాది. అంత మంచి ఊరు, అంత మంచి మనుషులు. ఈ మధ్యకాలంలోనే ఇలా 1-2 సంఘటనలు కూడా అది మాలాంటి కుటుంబం వల్ల ఆ ఊర్లో ఒకటి జరగటం నాకు చాలా బాధ కలిగించింది. ఆ ఊరి చరిత్రలో ఏ ఆడపిల్లలు కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చి ఫెన్షింగులు లాగిచ్చేసి పొక్కునెల్లర్లతో కానీ, లేకపోతే తోటలు తగలబెట్టించిన వాళ్ళు కానీ, ఆ తగలబెడుతుంటే ఆ ఊరు వాళ్ళు సహాయపడటం కానీ అలాంటిది అసలు ఆ ఊర్లో ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు అనేది చరిత్ర మా కుటుంబం నుంచి స్టార్ట్ అవుతోంది అంటే నాకు చాలా బాధ కలిగించింది ఇట్లాంటి సంఘటన విన్నప్పుడు. అంత మంచివాళ్ళు అండి ఆ ఊర్లో వాళ్ళు. ఆడవాళ్ళు అవని, మగవాళ్ళు అవని, ఆడపిల్లలు అయితే చక్కగా చదువుకోవడం, ఇచ్చిన సంబంధంలో చక్కగా పెళ్లి చేసుకోవడం, పొందిగ్గా ఉండటం, ఎట్లాంటి హస్బెండ్ వచ్చినా వాడిని తీర్చిదిద్దుకుని చక్కగా కలిసి ఉండటం, రోడ్డున పట్టం కానీ, తాగొచ్చి ఎక్కువగా భార్యలను కొట్టి హింసించటాలు కానీ ఏవి ఎప్పుడు గొప్పగా అబ్బాయి ఇదేంటి ఇంత తగాదాలు ఏంటి, గొడవలు ఏంటి అని చెప్పి అనిపించే ఊరు కాదు మాది. ఇతన్ని చనిపోయిన దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే అతని తమ్ముడు నాగరాజు మన తోటలోనే పనిచేస్తారు. వాళ్ళ తాత, తండ్రి, బాబాయిలు అందరూ మనతో పాటే ఉంటుంటారు. పిల్లలు పొద్దునుంచి నాన్నగారు ఫీల్ అవుతుంటే మొన్న కూడా ఒక ఊర్లో ఒక డాక్టర్ గారు చనిపోయారు. ఆయన డాక్టరు, విజయవాడలో ఫ్యామిలీ ఉంటుంది. ఆయన చనిపోతే 1000 మంది పైన వచ్చారమ్మా. ఎందుకో తెలుసా? రూపాయి డబ్బులు తీసుకోకుండా వైద్యం చేస్తాడు. ఫ్యామిలీని ఎక్కడో పెట్టారు ఆయన ఒక పేషెంట్కి బాగుండకపోతే ఆయన సొంత ఖర్చులు పెట్టుకుని భీమవరం తీసుకెళ్ళు, లేకపోతే ఇంకో ఊరు తీసుకెళ్ళు, ఆయనే వైద్యం చేయించి మళ్ళీ ఆ పేషెంట్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేదాకా ఆయన నిద్రపోరమ్మా అని చెప్పి మొన్న ఈ మధ్య నెల క్రితం చనిపోతే అలా చెప్తూ ఉంటారు. ఏ మనిషి అన్నా ఆ ఊర్లో చనిపోతే ఆయన ఆ మనిషి గురించి అంత గొప్పగా చెప్తుంటారు. గొప్ప లక్షణాలు ఒక మనిషి గురించి పొగట్టం కూడా, పాజిటివ్గా చెప్పటం కూడా ఆ మనిషి మా వ్యక్తిత్వం తెలుస్తుంది. మనం అనుకోండి యాదవరా ఆడ మాత్రం మన ముందు ఎవడన్నా పొగడారంటే మనకు రగిలిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏం తప్పులు చేయకుండా ఎవడన్నా ఉంటాడా, ఏమి ఇచ్చేయకుండా ఉంటాడా అని మనం అనుకుంటుంటాం. కానీ ఒక మనిషి గొప్పతనం చెప్తుంటే అనిపిస్తుంది. ఇవాళ కూడా ఇప్పుడు ఆ చనిపోయిన ఏడుకొండల గురించి చెప్తుంటే నాన్నగారు నాకు చాలా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అరే అందరం ఒక ఊర్లో ఉన్నామే, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఏదో చక్కగా ఫ్యామిలీ బాగుంటే ఇంకా బాగుండేది, కొడుకు పెళ్లి చేసుకుని చూసినట్టు ఇంకా బాగుండేది అని చాలాసేపు నాకు డిస్టర్బ్ అయ్యాము వాళ్ళందరం. ఎందుకంటేనండి ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇట్లాంటి బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు మనకు తెలిసినప్పుడు కొంచెం అప్సెట్ అనిపిస్తుంది. దగ్గరగా నాన్నగారు ఆ ఊర్లో ఉంటుంటారు కాబట్టి ఇంకా అనిపిస్తుంది. ఒంట్లో బాగాలేదుగా నాన్నగారు పెళ్ళికి వెళ్తారు అని అంటేనే లేదమ్మా వాళ్ళు అంత దూరం నుంచి పాపం వచ్చినప్పుడు మనం వెళ్ళకపోతే ఎలాగమ్మా అని ఓపిక లేకపోయినా, తల తిరిగినా, షుగర్ ఎక్కువ ఉన్నా
ముందు ఆయన ఊర్లో దానికి అటెండ్ అయ్యి రావాల్సింది. ఎండలని మనం వద్దంటాం, అయినా సరే ఆ ఊర్లో ఉండి ప్రతి కార్యక్రమాలకి ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాల్సింది. అది పరిస్థితులు. అంత మంచి ఊరు మన కుటుంబంలో ఉన్న కొంతమంది దుర్మార్గుల వల్ల ఆ ఊరు పాడైపోతుందంటే చాలా బాధ కలుగుతుందండి. ఆ ఉన్న ఒక్కిద్దరు మంచి మనుషులు కూడా ఇట్లాంటి మనుషుల వల్ల మారకుండా ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది. కానీ మారిపోయినట్టు అనిపించింది నాకు కూడా. అది పరిస్థితి. అందుకని పాడేమోయటానికి ఎక్కువ మనుషులు పోటీ పడే బదులు బతికున్నప్పుడు మనుషులకి సహాయపడటానికి ఎక్కువ చేతులు అందిస్తే బాగుంటుంది. ఏ కుటుంబాల్లో అయినా సరే, ఎవరమైనా సరే, ఏ మనిషికన్నా బాధ ఇబ్బంది అనిపించినప్పుడు ఇవాళ కాదులేండి, మా దగ్గర లేదులేండి, మేము చేయలేమండి, మేము చూడలేమండి అని కాకుండా బంధువు ఒకడికి ఇబ్బంది వచ్చిందనుకోండి, మనందరికీ తెలుస్తుంది. అప్పుడు 10 మంది 15 మంది బంధువులందరినీ గ్యాదర్ చేసేవరే వాడికి ఆ ఇబ్బందిరా, వాడికి ఆ ఇబ్బంది కలగకుండా మనం చూడాలిరా అని చెప్పాలి. ఒక్క స్నేహితుడికి ప్రాబ్లం వచ్చిందంటే ఎవరే మనందరం కలుద్దాంరా, వాడికి ఆ ఇబ్బంది తొలగించేదాకా మనం నిద్రపోకూడదురా అని చెప్పేటట్టుగా ఉండాలి. ఆ కుటుంబానికి తోడుగా ఉండాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. దేవుడు ఆ కుటుంబం వెనకాల చల్లగా ప్రశాంతమైన జీవితం, ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా ఎదుర్కోగల ధైర్యం ఈ కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు నాన్నగారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కబుర్లు చెప్తూ ఫోన్లు చేస్తూ ఉంటారు. అమ్మ ఇవాళ అక్కడికి వెళ్ళి వచ్చా, ఇక్కడికి వెళ్ళి వచ్చా, అది ఇదని కబుర్లు చెప్తుంటే మేము కూడా అబ్బా ఫాదర్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా బాగున్నారులే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వార్తలు చెప్పినప్పుడు ఆయన రోజల్లా డిస్టర్బెన్స్గా ఉంటే ఇక్కడ మనకి మళ్ళీ ఆయన తేరుకుని కోలుకునేదాకా 2 నెలలు పడుతుంది. ఇది ఒక పెద్ద పనిష్మెంట్ మాకు. ఆయన తేరుకోవడానికి కానీ కోలుకోవడానికి కానీ 2 నెలలు పడుతుంది. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఎవరో చనిపోతే 1 మంత్ మమ్మల్ని హింసించేశారు. మంచోడు చచ్చిపోయాడమ్మా, ఎంతమందికి ఉపయోగం తెలుసామ్మా, ఎంతమందికి వైద్యం చేశాడు తెలుసామ్మా. అలా చెప్పుకుని చనిపోయిన ఆ మనుషులు చరిత్రగా మిగిలిపోతారు. కొంతమంది ఉంటారు, అరే ఎప్పుడు చస్తాడురా బాబు వీడని ఎదురు చూసి, ఎప్పుడు చస్తుందిరా బాబు అని ఎదురు చూసే రోజులు తెచ్చుకుంటారు. ఇట్లాంటి సందర్భాలు అది. అందుకని ఆ ఊరు ఒక చరిత్ర గల ఊరు. ఆ ఊర్లో దుర్మార్గులు ఉండరు, చెడ్డవాళ్ళు ఉండరు, ఆ జిత్తులు మారిన వేషాలు వేసేవాళ్ళు ఉండరు, లేకపోతే ఎవరన్నా ఎదుటి వాళ్ళకి హాని కలిగిస్తున్నామంటే అలాంటి వాళ్ళని ఇళ్లలో పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఉండరు, గొడవలకి వెళ్ళే వాళ్ళు ఉండరు. ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి అంటే ఆ మనిషి చెడ్డదని ఎదుటి వాడు తెలియపరిచిన తర్వాత ఆ మనిషి జోలికి వెళ్ళటం కానీ, ఆ మనిషిని ఇళ్లలో పెట్టుకోవడం కానీ, ఆ మనిషిని బండి లెక్కించుకు తిప్పడం కానీ అలాంటివి చేయరు ఆ ఊర్లో వాళ్ళు. చాలా మంచివాడు. పొలంలో ఉన్న బోర్డు పికేసినా అది తీసుకెళ్ళి ఎవరి పొలంలో పడేసినా ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు, ఇదేదో మనకి చేసింది అని చెప్పి సమర్థించుకుని జాగ్రత్త పడేవాళ్ళు ఉన్నారు. ఇంత మంచి ఊర్లో మంచి కుటుంబంలోంచి వచ్చిన ఒక విషపు చుక్క ఆ ఊరిని కలుషితం చేస్తుంటే బాధ కలిగింది నాకు ఇవాళ. ఆయనతో పాటు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అంత మంచివాళ్ళు ఉన్నారు ఆ ఊరంతా. ఆ విషపు చుక్క మన ఇంట్లోంచే తయారయ్యి ఆ ఊరిని, ఆ తోటల్ని, ఇవాళ తగలబడింది మనతోటే అనుకుందాం. ఆ పక్కన ఇళ్ళు కానీ, ఆ పక్కన ఉన్న పొలాలు కానీ, తోటలు కానీ ఏ అర్ధరాత్రి పూట ఎవరమన్నా తగలబడితే అప్పుడు పరిస్థితి ఏంటి? చెప్పండి. ఇందాక ఎవరో అంటున్నారు ఏంటి, సారీ గుర్తు తెచ్చుకోనండి, ఈ బాధలో ఏదో చెప్తున్నాను. అక్కడ అనుమానాస్పద కేసు కాబట్టి కేసులు ఉండవు అంటున్నారు. దేవుడు అనేవాడు చూస్తుంటాడు కదండి. తగలబెట్టేసి వచ్చి మంటలు పెట్టినప్పుడు ఎవరన్నా చూడకపోయినా ప్రతిదీ దేవుడు చూస్తాడు. ఎవడు పెట్టాడు, ఎవడు పెట్టించాడు, ఎవడు సహకరించాడు అనేది ప్రతిదీ దేవుడు చూస్తాడు. వదిలిపెడతాడా? అది. అందుకని అంత మంచిగా ఉన్న మనుషులందరికీ నిజంగా నేను నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే అందరూ ఆ ఊరంతా మాకు నమస్కారాలు పెట్టారు. కానీ ఈరోజు నేను అంత గొప్పవాళ్ళ మధ్యలో ఒక విషపు పురుగు లాంటిది మా ఇంట్లోంచే పుట్టినందుకు నేను వాళ్ళకి క్షమాపణలు చెబుతూ నమస్కారం కూడా చెప్తున్నాను. ఎందుకు నమస్కారం చెప్తున్నా అంటే ఇట్లాంటి విషపురుగు అని తెలిసిన తర్వాత సహకరించకుండా ఎవరికి వాళ్ళు తప్పుకుంటున్నారు చూసారా, వాళ్ళు మంచి హృదయాలతో
మంట పెట్టండి అంటే పెట్టిన తర్వాత పశ్చాత్తాపడటం, రొక్కలేనతో కూల్చేద్దామంటే కూల్చకుండా రావటం, లేకపోతే ఇంకోటి చేయటం నిజంగా సంస్కారవంతమైన లక్షణాలు. వాళ్ళ అమ్మా నాన్న చాలా గొప్పగా పెంచుతున్నారు వాళ్ళని. మరి దాని అమ్మా నాన్న గొప్పగా పెంచలేకపోయారు కాబట్టి ఇలాంటి పనులు చేస్తుంది. ఆ పెరిగిన వాళ్ళందరూ చక్కగా వాళ్ళ అమ్మా నాన్నగారు మంచివాళ్ళు కాబట్టి ఇంత గొప్పగా ఊరు ఒక్క చెడ్డగా వాళ్ళని చెప్పుకునేందుకు ఒక్కళ్ళు లేరు ఆ ఊర్లో. అంత మంచిగా ఉన్న ఊరది, అంత మంచివాళ్ళు. ఇక కుచితం కుళ్ళుమూతనం, ఒక మనిషి ముందు ఒక మాట, మనిషి ఎండిపోయిన ఒక మాట, అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే చాలా అరుదుగా కనిపిస్తాయి కానీ పాపం ఉండరండి. కల్మషం లేని మనుషులు. అలాంటిది మా ఊరు. ఊరు పల్లెటూరు అంటారు కదా, అలాగే మా పల్లెటూరు చాలా గొప్ప ఊరు. ఇప్పుడు చనిపోయిన ఏడుకొండలు ఆత్మ కూడా శాంతించాలి. వాళ్ళ కుటుంబానికి దేవుడు అండగా నిలబడి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ కల్పిస్తుంటే ఆ కుటుంబం ఎలా తేరుకుంటుంది, ఎలా కోలుకుంటుంది అని ఈసారి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంత ఇదిగా చెప్పినప్పుడు ఏమైనా తప్పుగా ఉంటే నా మాటలు వెనక్కి తీసుకుంటాను. మీ కామెంట్ రూపంలో చెప్పండి దయచేసి. ఆ కుటుంబానికి ధైర్యం కలగాలని, ఆ ఏడుకొండలకి మంచి ఆత్మ శాంతి కలిగి చక్కగా అంత మంచి వ్యక్తి చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయినందుకు చిన్న వయసులోనే బాధగా ఉన్నా మీరందరూ అతని కామెంట్ రూపంలో ఆ కుటుంబానికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా?